ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలములో మనం ఎన్నో సిలువను గూర్చి, సిలువలు అన్న 7 విషయాల గురించి, సిలువ వర్తమానాల గురించి ఎన్నో వర్తమానాల ద్వారా మనం దీవించబడుతూ ఉన్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథములో 11వ అధ్యాయము 1వ వచనములో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే ఒక మాట ఉన్నది. సహజంగా సిలువ ఒక ఎండిన చెక్క కదా, ఎలా చిగురుస్తుంది అనే ప్రశ్న జనిస్తుంది. వాస్తవానికి సిలువ అనేది మామూలు చెక్కే. ఆధ్యాత్మికంగా గమనిస్తే అది చిగురించి, పుష్పించి, ఫలించింది అని చెప్పకుండా ఉండలేం. సిలువమూర్తి కలవరిలో మరణించినప్పుడు సిలువ కలవరి కొండపై నాటబడింది, భూమిలో దించబడింది. సిలువ అనే ఎండు కొయ్యి మీద ఆయన మృతి చెందగానే అది చదలు పట్టి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుందని సాతాను చాలా ఆలోచించాడు. సాతాను తలంపులను దేవుడు తారుమారు చేశాడు. వాడు తలంచని రీతిగా సంభవించలేదు. యెషయి మొద్దు నుండి చిగురు జనించింది, సిలువ చిగురించింది. ఇది ఊహాతీతమైన విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్లు నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి దావీదు తండ్రి. ఆయన మొద్దు నుండి చిగురు పుట్టిందని, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలిస్తుందని యెషయా ప్రవక్త యేసుక్రీస్తుని గురించి ప్రవచించాడు. ఈ ప్రవచనము అక్షరాల యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు చనిపోయాడు. యెషయిలా, దావీదులా, సొలొమోనులా మొద్దు ఎండిపోయింది. కానీ 3వ రోజున లేచాడు. అంటే మొద్దు చిగిరిచినట్లే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇక లేవడని సాతాను ఎంతగానో సంతోషించాడు. ఈ మొద్దు యేసు అనే వంశవృక్షం, అందుకే సిలువ చిగురించింది అని ప్రస్తావించుకుంటున్నాం. చిగురించింది ఏది కూడా మోడుబారి ఉండలేదుగా. అది పచ్చదనంతో ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. సాతాను కార్యాలన్నీ భిన్నమైపోయాయి. సాతానుకు అపజయం, యేసయ్యకి జయం కలిగింది. అందుకే పేతురు అంటాడు, ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుండుట అసాధ్యము గనుక దేవుడు వేదనలను తొలగించి ఆయనను లేపెను అంటాడు పేతురు. అంటే యేసయ్య చిగురించాడు. ఏంటి, సిలువ పుష్పిస్తుందా అన్న ప్రశ్న కూడా కలుగుతుంది. యేసయ్య సిలువ పుష్పించింది. ఆ పుష్పాలు ఎక్కడా అంటే ఆ మొద్దు చిగురించింది. యేసయ్య అనే ఆ సిలువ లేదా ఎండిపోయిన కొయ్య చిగురించింది. యేసయ్య లేచాడు అంటే దానికి పూలు కూడా పోస్తాయిగా. ఎక్కడ అంటే అహరోను కర్రల సిలువ పుష్పించింది. కర్ర పూలు పూయడం ఆశ్చర్యం కదా, అద్భుతం కదా. నిజంగా ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే అహరోను కర్ర వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగిర్చెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండు గలదాయను. కర్రలు సాక్ష్యపు గుడారంలో పెట్టారు, 12 కర్రల దాకా. ఎవరి కర్ర చిగిరిస్తుందో అని చూశారు. అన్ని ఎండిన కర్రలే, 12 గోత్రాలు కర్రలు ఎండిన కర్రలే. కానీ ఒక ఎండిపోయిన కర్ర చిగిరించింది. అదే అహరోను కర్ర. ప్రియ దేవుని బిడ్డలారా, అది చిగిరించింది. అహరోను కర్ర పువ్వులు పూసింది, బాదం పండ్లు కాసింది. కనుక ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు యేసయ్య అనే కర్ర, ఎండిపోయిన కర్ర, అది చిగిరించింది, పువ్వులు కూడా పూసింది. ఆ పువ్వులు ఎక్కడా అంటే ఒకవైపున దొంగ ఉన్నాడు చూసారా, ఆ దొంగ ఎండిపోయాడు, అనగా నిరాశ నిస్పృహతో ఉన్నాడు. కానీ లాస్ట్ టైంలో యేసు నీ రాజ్యంలోనికి చేర్చుకోండి అని అన్నాడు చూసారా. అదే అతని మొదటి పుష్పం.
ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైన పుష్పం. ఇది మామూలు పుష్పం కాదు, పరదేశుకు చేరిన పుష్పం. పూలన్నీ భూమి మీద పుష్పిస్తాయి, పరిమళిస్తాయి, భూమి మీదే రాలిపోతాయి. కానీ దొంగని ఈ పుష్పం, ఈ పరిమళం భూమి మీద మాత్రమే కాదు, పరదేశుకు చేరింది. పరదేశ ఉద్యానవనం మరింతగా పరిమళించిందో. యోధా మత నియమాలు ఈ వ్యక్తిని మార్చలేదు, రోమా చట్టాలు మార్చలేదు, రోమా సంఖ్యలు మార్చలేదు, కారాగారం కఠినమైన అవన్నీ అతన్ని మార్చలేదు. కానీ ఆ కల్వరి ప్రేమ ఆ వ్యక్తిని జయించింది. కల్వరి సిలువలో రక్షణ సువార్త. ప్రియ దేవుని బిడ్డలారా, మోడుబారిపోయిన ఆ సిలువ, యేసయ్య అనే సిలువ ఎండిపోయింది కదా, సమాధి చేయబడ్డాడుగా అనుకున్నాడు సాతానుడు. కానీ 3వ దినం తిరిగి లేస్తాడు అని ఊహించలేకపోయాడు. అందుకే యేసయ్య ముద్దు చిగిరించింది, యేసయ్య చిగిరించాడు. ఇప్పుడు ఆ యొక్క సిలువకి ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు. ఈరోజు మనము ఆ పువ్వులు కాదా, ఆ కాయలు కాదా? మనమందరం చిగిరించట్లేదా? పాపంలో చచ్చిపోయాం, క్రీస్తులో జీవిస్తున్నాం కదా. అలాగే మొదటిగా ఆ దొంగ అనే ఆ పువ్వు పుష్పించి పరలోకం దాకా చేరింది. కనుక ఈ రోజున యేసు క్రీస్తుని తెలుసుకున్న మనమందరము కూడా క్రీస్తులో బ్రతుకుతున్నాం, క్రీస్తులో జీవిస్తున్నాం. మీరందరూ కూడా సజీవంగా ఉన్నారు ఆత్మీయంగా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనము దీనికి ఏం పేరు పెడుతున్నాం అంటే ఫలించిన సిలువ అని పేరు పెట్టాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. శుక్రవారం నాడు 6 గంటలకల్లా ఆ కొండ మీద, ఆ సిలువ మీద నుండి దించి మిమ్మల్ని సమాధి చేస్తే సాతానుడు గంతులు వేశాడు. నాదే విజయం కదా, అయిపోయింది. దావీదు చనిపోయాడు, సొలొమోను చనిపోయాడు, ఇంకా భక్తులు అందరూ చనిపోయారు అనుకోని. కానీ అలాగే లెక్కేసుకున్నారు. కానీ మీరు 3వ దినాన్ని తిరిగి లేచారు అంటే మీరు పుష్పించారు అనగా ఆ యేసయ్య ముద్దు చిగిరించింది. సాతానుడికి అర్థం కాలేదు విషయం. ఈ రోజున మేమందరము కూడా ప్రభువా పాపములో చనిపోయి క్రీస్తులో జీవిస్తున్నాం నాయన. మిమ్మల్ని బట్టి మీ కొందనాలు. మీరు మాకిచ్చిన ఈ రక్షణ, మీరు మాకిచ్చిన ఓ గొప్ప దైవరాజ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక సిలువ ఎండిపోయిన కొయ్యలాగానే ఉంది, కానీ చివరికి అది చిగిరించింది అని దేవుని వాక్యంలో మేము చూడగలుగుతున్నాం. ప్రభువా మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఉంచి ఇంకా అనేకులు చిగురించేవారుగా, అనేకులు ఫలించేవారుగా, అనేక మంది పువ్వులు పూసేవారుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొందనాలు ప్రభువా, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం ప్రార్థన చేస్తున్నాము. ఈ దినమంతా కూడా తోడుగా ఉంటూ ఈరోజు వారి ప్రయాణాలు మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు దేవుడు మిమ్మల్ని దీవించును గాక.